చూడండి, నేను అరుణానందగిరి ఇక నిన్న సాయంత్రం నుండి కంటిన్యూగా వర్షం పడుతుంది. అయితే ఇప్పుడు కొంచెం తగ్గిందని చెప్పాలి. ఇక ఇప్పుడు మన వాషింగ్ మిషన్ కొంచెం ప్రాబ్లం ఉంది, సర్వీస్ చేయడానికి వాళ్ళు వస్తానని అన్నారు. నేను వెయిట్ చేస్తున్నా. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత ఆ అబ్బాయి ఏం చెప్తాడో విన్న తర్వాత మరి తెలుస్తుంది. వాషింగ్ మిషన్ నడుస్తలేదు ఈ వర్షానికి. ఇక ఇవన్నీ కరెంట్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఇప్పుడు చూద్దాం. ఇక చూడండి, సర్వీస్ సెంటర్ నుండి ఒక అబ్బాయి వచ్చిండు, చెక్ చేస్తుండు. మరి నేను అరుణానందగిరి ఇక ఈరోజు మరి మన వంట పప్పుచారు చేస్తున్నా. ఇక అన్నీ కడిగి పెట్టిన. అయితే ఇప్పుడు చూడండి, టమాటాలు, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, వంకాయలు. ఇక మన దగ్గర ఎన్నింటికి ఇట్లా ఉంది పరిస్థితి. వర్షం పడుతుంది, చారు చేస్తున్న ఈ మధ్య చాలా రోజులైంది. ఇదంతా ఆరేదాకా బయట పిట్టలు వచ్చినాయి, చూద్దాం. అయితే పొద్దున ఒక 2-3 గంటలు వర్షం ఏకదాటిగా కొట్టింది ఫుల్గా. ఇక వర్షం అయిపోయిన తర్వాత పక్షులన్నీ ఎంత చక్కగా తిరుగుతున్నాయో భలే. ఇక వంట చేస్తున్నా నేను. ఆయిల్ వాడకం కూడా తక్కువ చేద్దామని అనిపిస్తుంది, కానీ తగినంత లేకపోతే బాగుండదు. అట్లా అలవాటైపోయింది. పాతకాలంలో ఇంత ఆయిల్ వాడకపోయేటోళ్ళు. నేను కూడా మునుపు తక్కువనే వాడుతుంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ వాడుతున్నాం అనిపిస్తుంది. కంట్రోల్ చేద్దామని అనిపిస్తుంది. ఇక ఒక్కొక్కసారి కొంచెం తక్కువ వేసినామంటే ఆ రోజు బాగాలేదు అనిపిస్తుంది. సరే, పప్పుచారు అయితే చేసుకుందాం. వెల్లుల్లిపాయలు వేసినాం, జీలకర్ర వేసినాం. ఎప్పటికి ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి నోటిఫికేషన్లు స్క్రీన్ మీద, మనసు నోటకుండా. ఒక ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఎండుమిర్చి చేయాలంటే ఎప్పుడైనా చెక్ చేసేయాలి. ఈ వాన పడుతుంది కాబట్టి ఫంగస్ వస్తుంది వాటికి, అందుకని మంచిగా చెక్ చేసి వేసుకోవాలి. ఒకటి పోపు కోసం అన్నిటి పక్కకు పెట్టి ఉంచిన, మళ్ళీ లాస్ట్కు ఫైనల్గా పోపు వేసేటప్పుడు కూడా కరివేపాకు వేస్తే మంచిగా ఉంటుంది. చూడండి, హెల్దీ వెజిటేబుల్స్, తాజా తాజా కలర్ఫుల్ కూరగాయలతోటి మనం పప్పుచారు వేసుకుంటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. మొత్తానికి బ్రౌన్ అయితే మంచి కమ్మటి ఫ్లేవర్ వస్తుంది. ఇది కందిపప్పు ఉడికింది, చింతపండు నానబెట్టి ఉంచిన. ఇంకా వెజిటేబుల్స్ తెచ్చేవారు అవ్వచ్చింది, ఆమె ఏదో పూలు తీసుకొచ్చింది, కానీ కొన్నే ఉన్నాయి. ఇక మనకేం అవసరం లేదన్న తర్వాత వెళ్తుంది. ఏమన్నా పూజకు అక్కడికి వచ్చేటివి ఉంటే తీసుకురమ్మని చెప్పిన, నెక్స్ట్ టైం వస్తే ఇక వెళ్తుంది తను. ఇక ఇక్కడైతే పప్పుచారు చేయడానికి ముందుగా ఆయిల్ వేసి, తర్వాత 2-3 వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర మంచిగా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేసి, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవి 3 వేయాలి. ఇవి కొంచెం ఫ్రై కాగానే మిగతా వెజిటేబుల్స్ అన్నీ వేయాలి. ఇక్కడైతే మన చిమ్నీ సౌండ్ ఎక్కువ ఉంది, తర్వాత బయట వర్క్ జరుగుతుంది పక్క వాళ్ళది, అది కూడా ఇప్పుడే వస్తుంది సౌండ్, అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడైతే వెజిటేబుల్స్ అన్నీ వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఇక పప్పు వేసి, ఉప్పు కారం కూడా వేసిన తర్వాత కూరగాయ ముక్కలన్నీ మంచిగా కలిపి, ఆ పప్పు కూడా వేసినాం కదా, ఒక్క 5 నిమిషాలు మూత పెట్టాలి. అప్పుడు వెజిటేబుల్స్ అన్నీ మంచిగా స్టీమ్ అవుతాయి, ఒక కమ్మటి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఆ టైంలో చింతపండు రసం ఆల్రెడీ నానబెట్టిన కదా, ఒక పాత్రలకు రసం తీసి పెట్టుకొని అప్పుడు చింతపండు రసం వేసి బెల్లం ముక్క కూడా వేసినామంటే ఇక ఒక పావు గంటల మసిలిపోతుంది. పోపు వేసుకోవచ్చు. ఒకవేళ పోపు వేసుకోకుండా ఏం కాదు, ఎందుకంటే ఫస్ట్ మనం కొంచెం ఆయిల్లో జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా వేసినాం కాబట్టి బాగుంటుంది. కానీ ఇంకా మనం కొంచెం పోపు పప్పులా ఇంట్లో కూడా వేస్తాను నేను ఫైనల్గా. అట్లా మొత్తానికి నీళ్ళను కూడా వేస్ట్ చేయాలి, ఇవి కూడా మనం మొక్కలకి వేస్తాం. ఇక ఇప్పుడు టమాటాలు కూడా వేసి, టమాటాలు మగ్గాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మగ్గేదాకా మనం మూత పెడదాం. ఇప్పుడైతే ఫస్ట్ పసుపు వేసిన కదా, ఈ కూరగాయ ముక్కలు అన్నీ కలిపి దాని మీద పప్పు వేస్తా. నేను ఎప్పుడైనా పప్పు, వాషింగ్ మిషన్ రిపేర్ నడుస్తుంది కాబట్టి బయట కచ్చుకుంటూ ఆయన ఏం చేస్తుండో చూసుకుంటూ మళ్ళీ వంట చేస్తున్నా.
ఇక పిలిస్తే వచ్చిన ఆయన అక్కడ మనకి ఏ పార్ట్ పాడైందో అది చూపించిండు. ఇక పప్పు వేసి అటు వెళ్ళిన. ఇక ఇప్పుడు వచ్చిన కాబట్టి మరి ఆ చింతపండు రసం కూడా తీసి ఇంట్లో వేసి బెల్లం ముక్క వేస్తాం. వేస్తే మన పప్పుచారు ఇంకో పావు గంటల రెడీ అయిపోతుంది అంతే. అంటే మన పప్పుచారు రెడీ అవుతుంది. పప్పుచారులో పోపు వేయాలంటే వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉండాలి. ఇంతకుముందు మనము ఇక్కడ కొంచెం పప్పు ఉంచుకున్నాం కదా విడిగా, దీంట్లో వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసి పోపు వేయాలి. చూడండి, వెల్లుల్లిపాయలు బ్రౌన్ రావాలి, మంచి కలర్ వస్తే అట్లా వచ్చినప్పుడు ఒక స్మెల్ వేరే వస్తుంది. అది ఈ పప్పుకు మంచిగా ఉంటుంది. పప్పులు వేసిన తర్వాత పప్పుచారులో తర్వాత వేద్దాం. మరి పప్పుచారులు వేసేటప్పుడు కరివేపాకు యాడ్ చేసి వేయాలి. పప్పుచారు కూడా మసులుతుంది. స్టవ్లు బంద్ చేసి వేయాలి పోపు వేసేటప్పుడు, ఎందుకంటే ఒక్కొక్కసారి మంట వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక అట్లా ముందుగా అయితే ఇవి తీసి పప్పులు వేసేద్దాం. ఒక 2 నిమిషాలు వేడి చేసి బంద్ చేస్తే సరిపోతుంది అంతే. ఇక ఇప్పుడు ఈ స్టవ్ బంద్ చేసి మరి కరివేపాకు వేసి పప్పుచారులు వేద్దాం. ఇది కూడా 1 నిమిషం. ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్నీ ఉడికినాయి కాబట్టి పోపు వేసి స్టవ్ బంద్ చేసుకోవడమే. క్యారెట్లు ఇవన్నీ ఉడికిపోయినాయి. చిట్ అంటుంది. అయితే నేను ఫస్టే పోపుల ఎండుమిర్చి వేసిన కాబట్టి ఇప్పుడు వేస్తలేను, లేకుంటే ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు పోపుల. ఎక్కువ కారంగా అవుతుంది. కావాలనుకుంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం, ఒకటి వేసుకోవచ్చు. ఎండుమిర్చి వేసేటప్పుడు కంపల్సరీ ఇట్లా తుంచేయాలి. ఈ వర్షం పడుతుంది కదా, చూడండి మిర్చి మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు పప్పుచారులు వేసేద్దాం. పప్పుచారులో కూడా పోపు వేసినాం. ఇక చక్కగా మరి ఉడికిపోయిన వెజిటేబుల్స్ అన్నీ ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని 5 మినిట్స్లో లంచ్ చేద్దాం. మనం తయారు చేసిన కరివేపాకు కారపొడి, ఇదేమో మునగాకు కారపొడి. ఇప్పుడు వేడన్నంతో నేను తిందామని పెట్టుకున్నా. నీకు నెయ్యి వేస్తా. ఫస్ట్ వేడన్నంతో 2 బుక్కలు తిన్న తర్వాత ఇక పప్పుచారు గిట్ట వేసుకుందాం. పప్పుచారు ఇవన్నీ ఉన్నాయి రెడీగా. ఇక ఫస్ట్ అయితే నేను ఈ కారపొడితో తిన్న తర్వాత పప్పుచారు వేసుకుందాం. నువ్వు కూడా తిని చెప్పు మరి ఎట్లా ఉందో. చూడండి, మునగాకు కారపొడి. అయితే ఇది ఎవైనా కానీ కొంచెం మనకు అన్నంలా టేస్ట్ తెలవాలంటే కొంచెం ఎక్కువ కలుపుకుంటేనే తెలుస్తాయి. అబ్బా ఇంత సూపర్ ఉంది. వెల్లుల్లిపాయలు కూడా వేసిన కదా, మస్తు మంచిగా ఉంది. జనరల్గా మనకు బయట అమ్ముతారు కదా మేళాలు అట్లా జరిగినప్పుడు, అక్కడ కొంట అప్పుడప్పుడు. అందుకే దాంతో చూసుకుంటే కంపేర్ చేస్తే మంచిగా కుదిరింది, చాలా బాగుంది. ఇది ఇడ్లీతోటి కూడా ఇట్లా నెయ్యి వేసుకొని తినచ్చు. కరివేపాకు మునగాకు ఫ్రెష్ దొరికినప్పుడు ఇట్లా ట్రై చేసి చూడండి మీరు కూడా, మంచి టేస్ట్ ఉంది. ఇంకా ఇప్పుడు కరివేపాకుది కలుపుతున్నా. ఇంతకుముందు మునగాకుది తిన్నా, ఇప్పుడు కరివేపాకుది. ఇది కూడా కమ్మగా స్పైసీగా, వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసిన కాబట్టి మంచి ఘాటుగా భలే ఉంది. మనం ఒక బుక్క ఇది తింటే చాలు. అట్లా అప్పుడప్పుడు సూపర్ టేస్ట్ ఉన్నాయి. 2 వీడియో అప్లోడ్ చేస్తా, మస్తు మంచిగా కుదిరినాయి. ఇడ్లీతోటైతే ఇక చెప్పరాదు, ఇంకా అంత సూపర్ ఉంటాయి అంతే.
నెయ్యి వేసుకొని ఓన్లీ ఇడ్లీ దీంతో తినచ్చు. ఇంకా వేరే లూజు పచ్చడి లేకుండా తినేటట్టుగా మంచిగా ఉన్నాయి. నేను నెయ్యితోటి ఇప్పుడే ట్రై చేసిన. మొన్న ఒకసారి నూనెతోటి తిన్నా కరివేపాకుది, కానీ ఇంకా మునగాకుది అయితే ఇప్పుడే టేస్ట్ చేసిన. మస్తు మంచిగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. నేను వీడియో ఇంకా అప్లోడ్ చేయలే. ఎంత బాగుందో ఇట్లా ప్రయత్నించి చూడండి. ఇప్పుడే లంచ్ అయింది. పక్షుల హడావుడి చూద్దామని వచ్చిన. చూడండి మరి.